అప్పచెప్పుకుంటూ నీ ఆత్మ సంచారము తండ్రి ప్రభు ప్రతి వారికి దేవా నాయన ప్రభు మరి ప్రభు జరిగించమని వేడుకుంటూ నీ మహిమ నీ ప్రభావమును కోరుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. హల్లెలూయా. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులము. హల్లెలూయా. నేను నైట్ చాలా మరి రాలేనటువంటి మార్నింగ్ చర్చికి రాలేనేమో అనుకున్నాను. ఈవినింగ్ సిస్టర్ గారు ఫోన్ చేశారు. తర్వాత ఏసీ మాది కొంచెం చాలా 1 year పైన అయిపోయింది. దాన్ని మరి క్లీన్ చేయించడానికి వాళ్ళు ఇచ్చారు. అట్లీస్ట్ 8 అయిపోయింది. నేను వాక్యం చదువుకుందాం అనుకునేటప్పటికి మైగ్రేన్ స్టార్ట్ అయిపోయి త్వరగా ఆ నైట్ అంతా నేను చాలా అది బ్రెయిన్ అలా కదిలిపోయినట్లు అది ఎప్పుడో ఒకసారి వచ్చింది చాలా కాలం క్రిందట. నేను ఇంకా చెప్పలేని పరిస్థితి. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నటువంటి విషయం నాకు తెలుసు. ఆ బాధలో నేను ఎక్కువగా నేను ఆ బాధని ఎందుకు నేను కొంచెం రిజెక్ట్ చేయనంటే, దాన్ని ఎందుకని కొంచెం బాధపడడానికి ఇష్టపడతానంటే, అందులో దేవునికి నా అంతరంగంలో ఉన్నదంతా కూడా నేను సమర్పించుకోవడానికి సరిపోతుంది. హల్లెలూయా. నాలో ఉన్న దాగి ఉన్నవి ఇంకేమైనా ఉన్నాయా, అది మంచి తరుణంగా సమయాన్ని లాగా నేను భావిస్తాను. మార్నింగ్ రాలేనేమో, అసలు ఎన్నిసార్లు పడుకొని లేచి చెమటలు కారిపోతున్నాయి, ఇంకా అంత విపరీతమైన పెయిన్ అయినప్పటికీ కూడా దేవుడు, నేను అనుకున్నాను వాక్యమే కదా మనల్ని బ్రతికించేది, వాక్యం ఉంది కదా మన దగ్గర అనుకుని ఆ పాపను లేపుదామంటే చాలా మంచి నిద్రలో ఉంది. ఇంకా నేను ఎన్నో మార్లు లేచి పడుకోవడం ఆ సమయంలో. కానీ దేవుడు, కానీ ఈ వాక్యం మరి ఈరోజు ధ్యానించాలి కదా ప్రభువా అని అనుకుని మరి దేవుడే ఆయన శక్తి ఇచ్చాడు. కొద్దిసేపు అలా చేసుకుని చాలా రిఫ్రెష్ అయిపోయాను. ఇక్కడికి వచ్చేంతవరకు కూడా నేను కొంచెం ఇదిగా ఉన్నాను. కానీ దేవుడు మాత్రం తన మహిమార్థమై వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకోసమే చెప్పాం, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులం. హల్లెలూయా. మాట దేవుడు ఇచ్చాడంటే అది తప్పడనమాట. హల్లెలూయా. ఆయన అబద్ధం ఆడాడు. మనం ఎప్పుడు నిజంగా ఉన్నామో ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు వెంటనే దాన్ని అన్నిట్లో ఆయన తీసుకుంటాడు. అది నా వల్ల కాదు, ఆ భరించలేనటువంటిది దేవునికి అప్పచెప్పేసినప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆయన భరించడానికి ఇష్టపడతాడు. అది దానికోసమే కూడా దేవుడు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఇక్కడికి చూసినట్లయితే మంచి మాటలు దావీదుకు ఎందుకు దేవుని యొక్క ఇంటిని గురించి ఆసక్తిని ఆయన్ని భక్షించుతున్నదని అంటే, దేవుడు ఎంతగా ప్రేమించాడో అదే ప్రేమను అతనిలో ఉంది కాబట్టి దేవుని పట్ల అతని ఇంటిని గురించి ఆసక్తి ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలా మార్లు కూడా అతను ఎన్ని శ్రమలు, వేదనలు, బాధలు ఉన్నప్పటికీ కూడా అతని తీరనటువంటి కోరిక ఏంటంటే దేవునిని ధ్యానించడం, దేవుని గురించి స్తుతిగానాలు పాడటం అతను ఒక చక్కగా నేర్చుకున్నాడు అనమాట. హల్లెలూయా. కష్టాల వైపే చూడలేదు ఆయన. కష్టాలు, వ్యాధులు, బాధలు వీటి వైపే చూడలేదు. కానీ అందులో దేవునిని చూడగలిగినటువంటి గొప్ప ఆయన శక్తిని, దేవుని యొక్క మహాశక్తిని చూడగలిగాడు. హల్లెలూయా. అదే మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ చూస్తే యెహోవా దావీదునకు కలిగిన ఫస్ట్ది బాధలన్నిటిలో నుండి అతని పక్షమున జ్ఞాపకము చేసుకుని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన రాజు అయ్యేంత వరకు, సింహాసనాన్ని అధిష్ఠించేంత వరకు కూడా అతను పడినటువంటి బాధలు, సింహాసనం అధిష్ఠించిన తర్వాత రాజు అయిన తర్వాత కూడా అతను ఎన్నో మార్లు తప్పించుకొని పారిపోయి గుహల్లోనూ ఆహారం లేని అన్ని పరిస్థితుల్లో కూడా మరి ఎన్ని అనుభవించిన వాడికి దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని కష్టాలు పడాలి. మనుషులు జ్ఞాపకం చేసుకోవడం కాదు, దయచేసి మనుషులు జ్ఞాపకం చేసుకున్నాం, అవసరమైతే జ్ఞాపకం, లేకపోతే తీసేస్తారు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మన స్థితిగతే మారిపోతుంది. హల్లెలూయా. మన పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. అది మాత్రం ఉండాలి. ఎవరో వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలని మనం కూర్చొని సమయాన్ని వారి కొరకు వీరి కొరకు కేటాయించి వాళ్ళు ఫోన్ చేయలేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళు మన కనుక్కోలేదు, అవి కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని మాత్రం ఎప్పుడు కూడా మన గుర్తుల్లో ఉండాలి. హల్లెలూయా. మన జ్ఞాపకాల్లో మనకు ఉండాలి. నెక్స్ట్ అతడు రెండో చూసినట్టు అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. యాకోబు యొక్క బలిష్ఠుడు దేవునికి అతను మొక్కుబడి. ఇక్కడ ఒకటి ఏంటంటే నేను చూసింది, అతను ప్రమాణం చేశాడు దావీదు కూడా. ఏంటది? దేవునికి ఒక మందిరం
కట్టాలంటే అతని పరిస్థితి మరి దేవునికి తెలుసు, ఇతనికి తెలుసు. అతను రక్తం సిక్తమైనటువంటి చేతులు యుద్ధాలు చేశాడు కాబట్టి అది కాదు. కానీ అక్కడ ఆయన కోపం తెచ్చుకోలేదు. నేను ఇంతగా దేవుని గురించి ఆనందగానాలు చేస్తాను, పాటలు పాడతాను, ప్రజలను పురుగొలుపుతాను, అందరినీ నడిపిస్తాను, ఇవన్నీ అతనిలో ఉండుండొచ్చు. నేను ఎప్పుడు దేవుని మర్చిపోలేదు, ఎప్పుడు ఆయన అంటే ఇష్టము, ఆసక్తి, కోరిక అన్నీ చేస్తాను. మరి ఎందుకు ఆయన నన్ను దీన్ని అడ్డుకుంటున్నాడు? నేను కట్టాలని నాకు ఆశ ఉంది కదా, మరి ఆయన మందిరానికి వెళ్ళాలి, పాటలు పాడాలి, అన్నీ ఉన్నాయి అతనిలో. మరి ఎందుకు ఆయన చిత్తము దేవుని చిత్తం కాదు, కానీ దాన్ని కూడా అతను సమర్థించుకున్నాడు. హల్లెలూయా. అవును, నేను ఇలా ఉంది కాబట్టి దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా అతను అగ్రీ చేసేవాడు. అతన్ని ఆయన చిత్తం అంటే ఆయనకి మహా ఇష్టము. అందుకని దేవుని కూడా హృదయానుసారమైనటువంటి ఒక ముద్రను వేసుకోగలిగాడు. హల్లెలూయా. మనమైతే మన చిత్తమే జరిగించాలి, మనదే జరిగించాలి. కాదు ఇది కాదు, దేవుడు నాకు ఖచ్చితంగా మాట్లాడాలి, మనం చెయ్యాలి, అలా కాదు. అయినైతే దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించిన వాడుగా ఒకవేళ దేవుని చిత్తం అంగీకరించకపోతే గనుక అతను అంతిమ పర్యవసానాలు ఎలాగుంటాయో దేవుని చేతిలో బాగుగా ఎరిగినవాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒకవేళ దేవుని చిత్తాన్ని మనం త్రోసిపుచ్చి మన చిత్తాన్ని గనక లేకపోతే ఇతరుల చిత్తాన్ని గనక మనం చేసినట్లయితే అంతిమ పర్యవసానాలు ఇప్పుడు కాదు కానీ లాస్ట్లో అనిపించవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఒకరు లేక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడుతున్నాడంటే అది కరెక్ట్గా దేవుని యొక్క ఒడంబడికై ఉంటుంది, అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు కూడా ఉంటారు కదా, మనం ఉంటున్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే కనుక దాన్ని కరెక్ట్గా తీసుకుంటారు పరిగణలోకి. సో ఈ రీతిగా మనం దేవుని యొక్క చిత్తాన్ని ప్రక్కన పెట్టి ఒకవేళ కనుక మనం మన చిత్తంలోను కనుక వెళితే కనుక అంతిమ పర్యవసానము చాలా ఇదిగా ఉంటుంది. అందులో మరి దావీదు కూడా అనుభవించాడు కదా, తను చేసిన తప్పును బట్టి బిడ్డల్ని ఎలాగా వాళ్ళు కోల్పోయారు మంచి వయసులో ఉండగానే. ఆ రీతిగా అవన్నీ పర్యవసానాలే వాళ్ళకి. అయినప్పటికీ కూడా తను దేవుని చిత్తం తెలుసుకునేటప్పటికి టైం అయిపోయిందండి. హల్లెలూయా. ఇవన్నీ తను చేసిన తప్పులు పొరపాట్లు ఇవన్నీ తెలుసుకునేటప్పటికి సమయం ముగిసిపోయింది. కాబట్టి ఆ రీతిగా మనం మరి అలాగే ప్రమాణం చేసుకుంటాడు. అలాగే దేవుడు కూడా సత్య ప్రమాణాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనం బట్టి మనం కొంచెం చేస్తాము, ఆయన రెట్టింపు ఆశీర్వాదాలతో సత్య ప్రమాణాలు చేస్తాడు కుటుంబాల పట్ల, సంఘాల పట్ల. హల్లెలూయా. వ్యక్తిగతంగా పట్ల ఒకరి కుటుంబంలో అందరూ మారు మనసు పైన ఒక్కలున్నా కూడా ఆ ఒక్క వ్యక్తిని బట్టియే దేవుడు రాబోయే తరంలో కూడా ఎంతో గొప్ప బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి అతను ఇక్కడ చూసినట్లయితే యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండ మంచు మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికపాటు. అంటే అది దావీదు యొక్క ఆత్మ యొక్క ఆశయం ఉన్నదనమాట. ఏ రీతిగానైనా సరే. ఎందుకనంటే ఇక్కడ మనం క్రింద చూసినట్లయితే ఆ మందసం యొక్క పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, ఆ మందసం యొక్క ఆ ప్రభావము, అందులో ఉన్నటువంటి మహిమ, అవన్నీ కూడా మరి అవి ఎక్కడున్నాయి అక్కడ చూస్తున్నట్లయితే అది ఎఫ్రాతాలోనున్నది, మేము వింటిమి, యాయూరు పొలంలో అది దొరికాను. అయితే ఓబేదోము ఇంట్లో ఉన్నప్పుడు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడో దాని ప్రభావ ఫలితాలన్నీ కూడా చూశారు. కాబట్టి దావీదుకి వెంటనే ఏమనిపించిందంటే దానిని నగరంలోకి తీసుకొని వచ్చి అక్కడ ఒక మందిరం కట్టాలనేటువంటి ఆసక్తి. అంటే అక్కడ చూసినట్లయితే ఆ మందసంలో ఏమేమి ఉంటాయి అక్కడ మన్నా పాత్ర ఉంది, అందులో ఆహరోను చిగురించిన కర్ర, 10 ఆజ్ఞలు ఉంటాయి అన్నమాట. అంటే దేవుని యొక్క పిలుపుకి ఆయన వాళ్ళందరూ దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేవుని పిలుపు ఉంది. అలాగే 10 ఆజ్ఞలు దేవుని యొక్క మాటలకు మనం ఆ వాక్యానికి లోబడాలి. అలాగా వాక్యానుసారముగా జీవించే వారికి కూడా మన్నా పాత్ర ప్రతిదినము వారిని ఇశ్రాయేలుని ఏ విధంగా అక్కడ అరణ్యంలో పోషించాడో అంతకంటే మించి ఈ దినాలలో కూడా దేవుడు పోషించబడే వ్యక్తిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునిగా ఉంటున్నాడు. ఏ కొదువ లేదు, ఎవరు కూడా చేతులు ఒకరిని చాచేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇచ్చేవారుగానే ఉంటారు కానీ తీసుకునేవారుగా ఉండరు. హల్లెలూయా. అంత దీవెన సమృద్ధి అందులో ఆ మందసాన్ని అక్కడ ఉంచకుండా తీసుకొచ్చి నేనైతే బాగానే నివసిస్తున్నాను, నేను అన్నీ కూడా సమకూర్చుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుని మందిరం ఆ రీతిగా అక్కడ ఉండకూడదు. కాబట్టి తీసుకొని వచ్చి ఆ మందసం, ఆ ప్రభావం, ఆ మహిమ అవన్నీ కూడా ఉండాలని అతని యొక్క ఎంత అపేక్ష కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు అక్కడ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే
వెళ్ళి అక్కడ ఆయన నివాసస్థలంకు పోదుము రండి, ఆయన పాదపీఠం మీదట సాగిలి పడదాము, రండి రండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం ఎవరిని కూడా పిల్లము, రండి వెళదాము రండి అని పిల్లము. ఒకవేళ వాళ్ళు రాకపోతే మనం వదిలేసే వచ్చేస్తాం. మనం రండి అని పిలవు. రండి అనే మాటలో చాలా అర్థాలు ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. అలాగే యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము. ఎంతగా ఉంటున్నారు మనం ఈ రోజుల్లో. అందరూ కావాలి మనుషులు. ఈ దేవుణ్ణి మాత్రం, బలసూచకమైనటువంటి దేవుణ్ణి మాత్రం ఖాళీగా ఉన్న సందర్భాలు కోరుకోము. భార్య ఎదురుగుండా కూర్చోవాలి, భర్త ఎదురుగుండా వీళ్ళ కూర్చోవాలి, టీవీ ఎదురుగుండా వీళ్ళు మొబైల్ ఎదురుగుండా, ఇవి బలసూచకమైపోయి పని. హల్లెలూయా. ఆ రీతిగా దయచేసి నేను మరి అనట్లేదు దానిని. అంటే బలసూచకమైనటువంటి దేవుని వాక్యం మన చేతిలో ఉంది. దేవుడు మాకు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ సమయం ఈ విధంగా మనం ఉంటే కనుక మనం చెప్పజాలన్నటువంటి విస్తారమైనటువంటి ప్రతి దీవెన కూడా మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఇంకా ఆ రీతిగా ఇంకా చూసినట్లయితే 9 చూసినట్లయితే, నీ యాజకులు నీతి వస్త్రమును ధరించుకుందరుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. ఇక్కడ ఉన్నది 6 దినాలలో కూడా ఉన్నది. యాజకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఇప్పుడు మనం సేవకులు, విశ్వాసులు ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళు నీతిని వస్త్రముగా యాజకులు ధరించుకుంటారు, దేవుని యొక్క నీతిని. అలాగే ప్రజలు ఏం చేయాలి ఇక్కడ అంటే ఉత్సాహగానము చేయాలి. మనం ఏంటి, ఎక్కడ ఉత్సాహగానం చేయాలో అక్కడ చేయమండి. ఎక్కడ మౌనంగా ఉంటాం సహజంగా, ఎక్కడైనా అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మరణకరమైన వ్యాయామం ఉంటున్నప్పుడు హాస్పిటల్లో కానీ నెమ్మదిగా అక్కడ ప్రశాంతంగా ఉండదు. ఇక్కడికి వచ్చింది ఎందుకు, ఉత్సాహగానము చేయడానికి. మనలో ఏమున్నా కూడా అవి పారిపోతాయి. మనం నోరు విప్పితే, మన చేతులు ఎత్తితే, మనం చేస్తూ ఉంటే అన్నీ పారిపోతూ ఉంటాయి. ఎక్కడ మౌనంగా ఉండాలి అక్కడే మౌనంగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారు, ఉత్సాహగానం చేద్దాం అంటున్నాడు దావీదుకి పెద్ద అవసరమా? ఒకవేళ ప్రజలందరూ చూస్తుంటే ఈయన మౌనంగా ఉండొచ్చు, కానీ అలా కాదు. ఆయన యొక్క గుణం ఏంటంటే అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి, అందరూ కూడా దేవుణ్ణి, బలసూచకమైన దేవుణ్ణి ఆరాధించాలి, ఉత్సాహగానం చేయాలి. అతను అది అందుకొని అతను ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా అంత రాజైనప్పటికీ ఒక చిన్నపిల్లవాని వలె అతని వస్త్రాలు కూడా సరిగా ఉన్నాయో లేదో ఆ విధంగా ఆయన నాట్యం చేస్తారు. ఆమె మీకాలు కూడా చాలా అపహాసం చేస్తుంది. ఒకవేళ మీకాలు లాంటి వాళ్ళు ఎవరైనా, పక్క వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి ఎత్తి స్తుతిగానం చేస్తుంటే అపహాసం చేసేవాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారు. చూడు ఎట్లా ఉంటారని. అవన్నీ మనం పట్టించుకోకూడదు. దావీదు పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. అతని ఆత్మ వేషం చేత అవన్నీ కూడా డాన్స్ చేయడం ప్రారంభించాడు. ఎత్తాలి. మనలో ఉన్నవి మనం ఉత్సాహంగా ఉండాలి దేవునిలో. హల్లెలూయా. అంతేగాని మౌనంగా మాత్రం ఉండడానికి ఇక్కడికి రాలేదు. దయచేసి మౌనంగా ఉండడానికి రాలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూసినట్లయితే మళ్ళీ నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడివై ఉండకము. నిజంగా ఈ మాట ఏంటంటే విముఖత, సముఖత. నిజంగా దేవుణ్ణి ఈ రీతిగా చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుని ముఖం ఫేస్ టు ఫేస్ ఉంటుందండి. హల్లెలూయా. ఆయన విముఖత చూపించడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే ఆయన అప్పుడు పిలుస్తాడు. అందుకని ఆయన సమీపంగా ఉండే దేవుడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా, ఎక్కడున్నా కూడా నువ్వు పిలిస్తే పలికే దేవుడు సముఖతతో ఉంటాడు. హల్లెలూయా. విముఖత ఉండదు. విముఖత ఎప్పుడు, మనం క్రియలు తిన్నంగా లేనప్పుడు, ఆయన చెప్పిన పని చేయనప్పుడు మనం కూడా ఇంట్లో ఎలాగా పేరెంట్స్ కూడా ముఖం తిప్పి వేసుకుంటాం కదా. మనకి ఇష్టపూర్వకంగా వాళ్ళు ఉన్నప్పుడు సముఖతగా వెళ్ళి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్లు చేస్తే సముఖతగా ఉంటాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను, ఆయన మాట తప్పనివాడు. ఇప్పుడు పెట్టినటువంటి ఈ పెట్టుబడి, మనం చేసేటువంటి విశ్వాసము, ఈ ఆరాధనలు, ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు, చాలామంది ఇంకా దేవుళ్ళలోకి రాలేదనుకుంటాం, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం, సత్య ప్రమాణం ఏంటంటే కంపల్సరీగా వారి సేవకుల విషయంలో కానీ వారి బిడ్డలను కూడా దేవుడు ఆయన ఆ సింహాసనాన్ని అంటే వారి కొరకే ఉంచుతాడంట. హల్లెలూయా. వారి విశ్వాసులైనప్పటికీ వారి విశ్వాసుల పిల్లలు ఆ తరాలలో కూడా ఆయన కుమారులు ఆయన మాటకి లోబడితే కనుక, ఆయన బోధించు బోధలకి, శాసనాలకి లోబడితే కనుక కంపల్సరీగా వారందరూ కూడా తరములు తీసుకొని వస్తాడు. ఆయన కరుణ ఎలా ఉంటుందంటే 1000 తరముల వరకు కూడా 1000 తరములు కూడా కొనసాగుతుంది. హల్లెలూయా.
అటువంటి సత్య ప్రమాణాలు చేసేటువంటి గొప్ప దేవుడు మనకుండగా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మాట ఇచ్చి ఒక్కొక్కసారి ప్రమాణాలు తప్పుతాం. హృదయంలో ఒకట, పెదవులతో ఒకటి, ఆలోచనలో 3 తరాలు 3తో మనం ఉంటాం. ప్రమాణం చేసామంటే ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, అవునా కాదా, ఆ టైం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం దాన్ని అవాయిడ్ చేసేయాలి, లేకపోతే ఏ విధంగా మాట్లాడి చాకచక్యంగా పక్క తప్పుకోవాలి చేస్తారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఒక్కసారి మాట చెబితే అది ఎంతైనా సరే తన బిడ్డల విషయంలో చేస్తాడండి. అలాగే దావీదు విషయంలో చేసినట్లుగా. ఇంక చూసుకున్నట్లయితే యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇదే నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగాను ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. అయితే దేవుడు సీయోనును కోరుకున్నాడు. ప్రజెంట్ సీయోను మనకి పరలోక పట్టణం, అది కూడా ఆయన మన కొరకు నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. దావీదు కోరుకున్నట్టుగానే అందరూ కూడా అక్కడ జనులు అందరూ కూడా ఆయన నివాసం చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇంకెక్కడ కూడా ఇంకా కోరుకోలేదు. ఇప్పుడు ఈ తరంలో మనకి ఈ ప్రజెంట్ డేస్లో దేవుడు స్వయంగా అక్కడి నుంచి దిగి వచ్చి ఎక్కడ కోరుకున్నాడు? మనల్నే కోరుకున్నాడు. ఇంకెవ్వరు వద్దు మందిరం, నువ్వే నా మందిరం, నీ హృదయమేలోనే నేను ఉంటాను, మరి ఎక్కడికి కూడా వెళ్ళను. ఇదే కోరుకున్నటువంటి స్థానమై ఉంది దేవునికి. ఆయన విశ్రమించడానికి మన యందు ఆనందిస్తాడంట. హల్లెలూయా. మనం దేవుని యందు ఆనందించడానికి మందిరానికి వస్తే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను కోరుకున్నాను, విశ్రమ స్థానంగా నేను చేసుకున్నాను, నీలో నేను ఆనందిస్తాను నిన్ను చూసి అని అంటున్నాడు. హల్లెలూయా. అది సంఘాన్ని ఎవరికైనా అన్వయించుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, నేనే ఆయన మందిరము, నా హృదయంలో ఆయన నివాసం చేస్తున్నాడు, నన్ను చూసి ఆయన ఆనందిస్తున్నాడు అనేటువంటి జ్ఞానంలోనికి మనం వెళ్ళాలి. మనం అందరిని చూసి ఆనందపడతాం. అందరిని చూసి రోడ్డు మీద పోయేవాళ్ళని కూడా చివరికి చూసి ఒకసారి వెనక్కి తిరిగి కూడా చూస్తాం. వాళ్ళ డ్రెస్అప్, వాళ్ళ ఇదేదో కారో స్కూటీయో ఏది పడితే అది చూసేసి టైం వేస్ట్ అనమాట. అసలు యాక్సిడెంట్లు అవుతాయి కూడా తెలియదు, అది అలా ఉంటుంది. అది కాదు, దేవుడు నిన్ను కోరుకుంటున్నప్పుడు ఆ స్థానం నువ్వు దేవునికే భర్తీ చేయాలి. మరి ఎవరికి కూడా ఎవరినైనా హృదయంలో ఒకవేళ కోరుకొని ఉంటే, అది వస్తువైనా ఏదైనా, పిల్లలైనా బిడ్డలైనా, ఈ రోజుల్లో విగ్రహాలు పిల్లలేనండి. హల్లెలూయా. వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? మన స్నేహితురాళ్ళు, ఇక ఎవరికి టైం ఏమో మనకు నచ్చిన వాళ్ళు తీసి పక్కన పెట్టండి. దేవుడు నిన్ను కోరుకున్న వాడిని పక్కన పెట్టి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఏమొచ్చి మనం స్తుతించగలము? దానికోసం వస్తున్నామా? లేకపోతే ఆదివారం వెళ్ళకపోతే మనకి ఏమైనా జరిగిపోతుంది, ఆ వారం అంతా బాగోదు, ఇదొక పెట్టుకుంటాం మనం మైండ్లో. ఆ వారం అంతా బాగోదు, పరిస్థితులు బాగోవు, ఏదో అక్కడ ఎవరికో జరిగిపోతుంది, లేకపోతే మా ఇంట్లో కొన్ని ఆగిపోతాయి అని వస్తున్నామా భయపడి? కాదు, దేవుడు నేను కోరుకున్నాడు, ఖచ్చితంగా నువ్వు ఆయన నివాసస్థానానికి రావాలి, నీవే ఆయన నివాస స్థలమై ఉన్నావు. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దాని ఆహారముని నేను నిండారుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచేదను, దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసాను. యాజకులకు రక్షణ వస్త్రము వాళ్ళకైనా మనకు లేదా? మనకి ఉంది. కానీ యాజకుల్లో ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే మా నాన్నగారు చాలా కఠినమైన, అందరికీ సమాధానం చెప్తారు. నీటి బాప్తీసం గురించి ఆయన ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. ఒకరోజు పాస్టర్ గారు డాడీని తీసుకురమ్మన్నానంటే తీసుకొని వచ్చాం, డిన్నర్ పెట్టారు. సరే ఇంకా వెళ్ళిపోదామను. కానీ చిన్న డిస్కషన్ ఏదో మాట్లాడుకున్నారు. వెంటనే ఒక సేవకుడు మాట్లాడిన మాట ఎంత అక్కడ బలసూచకంగా ఉందంటే నేను చెప్తున్నాను. ఆయన నెక్స్ట్ డే బాప్తీసం తీసుకొని ఇక్కడ మేఘాద్రిఘాట్లో వెళ్ళారు. హల్లెలూయా. ఆయన ఎవరికి ఉండరు. ఇప్పుడు ఎట్లా ఉన్నారో తెలుసు, కింగ్లా ఉంటాడు ఆయన. పెద్ద ఆయన 70 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆయన ట్రాక్టర్ కూడా డ్రైవ్ చేస్తారు. అంటే మనం చెప్పేది వేరు, మనం బోధించేది వేరు. కానీ వాళ్ళకి ఒక రక్షణ వస్త్రాలు, వాళ్ళకి నీతి వస్త్రాలు యాజకులకు ఉంటుంది. వాళ్ళు ఒక్క మాట పలికారంటే డెఫినెట్గా జరుగుతుంది. హల్లెలూయా. అందుకని మనం వారికి ఎదురు చెప్పకూడదు. ఒకవేళ ఉన్నా కూడా దేవుని దగ్గరే మనం తీర్పులు న్యాయం ఏదైనా ఉంటే ఆయన దగ్గర గోజాడుకోవాలి, కానీ వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం ఫేస్ చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు పలికారంటే ఖచ్చితంగా అక్కడ రక్షణ కార్యాలు జరుగుతాయి, అక్కడ నీతి కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు అన్నాడు, వాళ్ళ యాజకులు వాళ్ళ రక్షణను వాళ్ళ వస్త్రాలుగా ధరించుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎంత ఈ దినాలలో చాలా ఇదిగా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళల్లో ఉంటుంది దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట, మరి ఆ రోజుల్లో మరి ఆ ప్రవక్తలతో మాట్లాడినట్టు ఈ దినాల్లో మాట్లాడడా దేవుడు? దయచేసి మనం అది బాగా అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మరి దానిలోని భక్తులకు బిగ్గరగా మనం ఆనందగానం చేయడం నేర్చుకోండి. యవనస్తులైనా సరే సిగ్గుపడకుండా
చేయండి. మీరు ఒక వింతైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు బలసూచకమైన కార్యాలు చేస్తాడండి. ఆగిపోయినవన్నీ కూడా, మీ పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా దేవుడు తీర్చి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. ఆయన మహిమను చూపించడానికే తప్ప, ఆయన ప్రభావం మనకివ్వడానికే తప్ప, ఆయన మరి వేరే వరకు కూడా ఇవ్వరు. హల్లెలూయా. ఇక్కడ లాస్ట్లో చూసినట్లయితే 18లో అతని శత్రులకు అవమానమును వస్త్రముగా ధరింపచేస్తున్న అతని కిరీటము అతని మీదనే ఉండి తేజ రిల్లును అని చెప్తున్నారు. మరి మన కిరీటాన్ని ఎవ్వరు కూడా దొంగిలించరు. అలాగే గొర్రెలు కూడా ఎలాగైతే అపహరించడు దేవుడు మనతో ఉండగా, కిరీటాలు కూడా ఎవరు కూడా ఎవరికి ఇచ్చిన కిరీటాలు దేవుడు వారిని తేజరిల్లింపజేస్తాయి. హల్లెలూయా. దేవుడు మాటలు నమ్మాలి మనం ఈ రోజుల్లో. ఎవరి మాటలు కాదు, దేవుని మాటలు పట్టుకున్నామంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈజీ. పాస్టర్ గారు అన్నారు, కష్టమా సో మనకి క్రైస్తవ జీవితం అంటే. నిజంగా ఈ వాక్యాలను కనుక మనం మైండ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ఉంటే కనుక చాలా ఈజీ అండి. హల్లెలూయా. నీవు మళ్ళీ నీలో అందరూ చూస్తారు. హల్లెలూయా. నువ్వు ఎంత ఈజీగా నువ్వు ఎలా దీన్ని డీల్ చేయగలుగుతున్నావు, ఈ విధంగా ఎలా ఉండగలుగుతున్నామని వాళ్ళే ఇతరులే మనల్ని చూసుకుంటారు. కాబట్టి దేవుని యొక్క ఇది అలా ఉంది. అలాగే అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేయను. కొమ్ము అంటే ఆయనకి మంచి ఘనతతో పాటు బిడ్డలు లేకపోయినా వారి బిడ్డలనే ఆ దావీదు యొక్క సింహాసనానికి నిత్యము మరి వండునట్లుగా కూడా చేశాడండి. హల్లెలూయా. బిడ్డల్ని ఇస్తాడు దేవుడు, బిడ్డల్ని కంపల్సరీగా బిడ్డల్ని ఇస్తాడు. అలాగే వాళ్ళు మీ కొమ్మును మొలవ చేయటమే కాదు, మీ ఘనతే కాదు, బిడ్డల్ని ఇస్తాడు. వాళ్ళ సంతతిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని రాబోయే రోజుల్లో అలాగ కూడా ఆశీర్వదిస్తానని ఆయన మాట తప్పని వాడుగా చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యానికే విధేయులు అవ్వాలి, వాక్యానికే లోబడాలి, వాక్యాన్ని మనం హెచ్చించి ఘనపరచాలి. దేవుని అందరూ కూడా లేచి నిలబడదాము. రెబ్కా గారికి